హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే ఆ ఇంట్లో ఏముంది. ఈ స్టోరీ మా ఇంటి పక్కనే ఉండే ఇంట్లో జరిగిందనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్లకు 3 పిల్లలు, ఇంకా అమ్మ నాన్న, మొత్తం 5 మంది ఉండేవాళ్ళు. వీళ్ళకి సపరేట్గా బెడ్రూమ్స్ అన్నీ ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే హాల్లోనే అందరు పడుకునేవాళ్ళు అనమాట. అలా రోజులాగే పడుకున్నారనమాట. హాల్లో పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక షోకేస్ ఉంది. హాల్లోనే పొడవుగా ఉంటుంది, ఎదురుగా షోకేస్ ఉంటుంది. షోకేస్లోనే టీవీ పెట్టుకునే దానికి మనం ఇప్పుడు చేపించుకుంటాం కదా డిజైన్, సేమ్ అలాగే ఉండేదన్నమాట. అలా అంతా పడుకొని ఉన్నారు, నిద్రపోతున్నారనమాట. ఒక అన్నకి మెలకువ వచ్చింది. వాళ్ళ పిల్లలలో ఒక అన్నకి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి లేచాడు. లేచి పాస్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళ అమ్మని లేపాడు. వాళ్ళ అమ్మ లేచింది. ఇద్దరు వెళ్ళారు వాష్రూమ్ దగ్గరికి. ఆ అబ్బాయి పోసుకున్నాడు, అదే అన్న పోసేసుకున్నాడు. మళ్ళీ వచ్చేసి పడుకున్నారు. ఆ అన్నకు నిద్రే రావట్లే. అలా ఇలా నుసుగుతూనే ఉన్నాడనమాట. అన్న అలా నుసుగుతూ అలా టీవీ వైపుకు తిరిగి పడుకున్నాడనమాట. తిరిగి పడుకొని అలాగే చూస్తూ ఉన్నాడు, కళ్ళు తెరుచుకునే ఉన్నాడనమాట. ఇంతలో సడన్గా ఏం జరిగింది, టీవీ వెనకల నుంచి ఏదో కదులుతున్నట్టు కనిపించింది అన్నకి. ఆ అన్న ఏమనుకున్నాడు, అరే ఏంట్రా అది, టీవీ వెనకలు ఏదో ఉంది, కొంపదీసి పెద్ద ఎలుకలు ఉంటాయి కదా, పందికొక్క లాంటివి, అలాంటిది ఏమన్నా ఉందా అన్నట్టుగా అలాగే చూస్తూ ఉన్నాడంట. అలాగే చూస్తూ ఉన్నాడు. సడన్గా ఆ టీవీ వెనక నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఆ చెయ్యి కూడా వికారంగా ఉందన్నమాట. ఆ చెయ్యి చూడగానే ఆ అన్న ఫస్ట్ షాక్ అవ్వలేదు. అసలు ఏంటిది, ఎవరైనా భయపెడుతున్నారు అన్నట్టుగా అలాగే చూస్తున్నాడంట. ఆ చెయ్యి మొత్తం పైకి వచ్చిందంట. ఆ చెయ్యి పూర్తిగా చూసిన తర్వాత అన్నకి భయం వేసిందంట. ఏంట్రా ఇదని అంతే ఆన్ ద స్పాట్ గడగడగడ వణికిపోతూ చలి జ్వరం వచ్చేసిందంట. వెంటనే ఇంకా గట్టిగా అరిచాడంట అమ్మా అని. అలా అరిచేసరికి ఇంకా అందరు లేచేసరికి అందరికీ ఆ టీవీ దిక్కు చేయి చూపిస్తూ ఏడుస్తున్నాడంట. ఏమైందిరా ఇంత పెద్ద వయసులో నీకు కళలు అలాంటివి ఏమైనా వచ్చాయా అని అడుగుతున్నారంట. కళ కాదమ్మా, ఆ టీవీ వెనుకలు నాకు పెద్ద చెయ్యి ఇలా వచ్చింది బయటికి, అది కూడా మనిషి చెయ్యి కాదు, అది దెయ్యం చెయ్యి అని చెప్తున్నాడంట. వాళ్ళంతా ఏం నమ్మలేదంట. అసలు ఏంట్రా నువ్వు మాట్లాడేదంటే, లేదమ్మా ఆ టీవీ వెనకల నుంచి చెయ్యి వచ్చింది, నేను చూశాను, నేను ఫస్ట్ అది పందికొక్కు అనుకున్నాను, కానీ పందికొక్కు కాదు, అది చెయ్యేనమ్మా అని చెప్పి పెద్దగా ఏడ్చాడంట. ఏడ్చేసరికి వాళ్ళందరూ వచ్చేసి ఏమైంది వీడికి అని చెప్పి, వాళ్ళు శివుణ్ణి బాగా నమ్ముతారనమాట. మరుసటి రోజు ఏం చేశారంటే పొద్దున్నే లేచేసి అందరు స్నానాలు చేసేసి శివుని గుడికి వెళ్ళారనమాట. వెళ్ళేసి అక్కడ అడిగారు, ఏంటి స్వామి ఇలా జరిగిందని చెప్తున్నాడు, మేము నమ్మలేకున్నాము, నిజంగా ఇలా జరిగిందా, ఒకసారి ఆ అబ్బాయిని చూడండి అని చూపిస్తే ఆ అబ్బాయిని పూజలో కూర్చోబెట్టి అంతా చూస్తే ఆయనకు అప్పుడు అర్థమైందంట, నిజమేనమ్మా మీ ఇంట్లో ఒక దెయ్యం ఉంది, అది కూడా మీ ఇంట్లోకి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది, ఆ టయానికే ఈ అబ్బాయి మేల్కొని ఉండడం వల్ల ఈ అబ్బాయికి అది కనపడింది, ఆ స్పర్శ కూడా ఇతనికి తగిలింది, అందుకే ఇతనికి జ్వరం వచ్చిందని చెప్పాడనమాట ఆయన. ఇది విని ఆ ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోయారు. ఏంట్రా ఇది, ఎప్పుడు లేనిది ఇప్పుడు సడన్గా ఏంటిది అని అనుకున్నారు. ఇంకా మనం ఇంట్లో వద్దు, పిల్లలకి ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు నిశ్చయించుకొని ఇంకా ఆ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన చాలా రోజుల తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది ఈ ఊరికి వచ్చారనమాట. ఈ ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక అబ్బాయి ఏం చేశాడు, ఆ అబ్బాయి కొంచెం ప్రైవసీగా ఉంటాడనమాట. అంటే ఒక్కడే ఉండడం ఆ అబ్బాయికి అలవాటు. ఆ అబ్బాయి కూడా ఈ ఇల్లు ఎలాగో ఖాళీగానే ఉంది కదా, ఇది మన వాళ్ళదే కదా, ఈ ఇంట్లో నేను ఉంటాను, వాళ్ళ సొంత హౌస్ ఉంది, వాళ్ళ సొంత హౌస్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు, ఆ అబ్బాయి మాత్రమే ఇక్కడికి వచ్చి పడుకునేవాడు ఒక్కడే, పగలు కూడా ఇక్కడే ఉండేవాడు, నైట్ టైమ్స్ కూడా ఆ అబ్బాయి వచ్చి ఇక్కడే పడుకునేవాడు. అలా వచ్చి పడుకున్నప్పుడు అతనికి ఒక వింత అనుభవం ఎదురైంది. అదేంటంటే ఒకరోజు ఏం జరిగింది, కరెంటు పోయింది. ఇంక ఇంట్లో పడుకోలేడు కదా, అందుకు అతను ఏం చేశాడు, బయట కాంపౌండ్ ఉందన్నమాట, బాగా కొంచెం పెద్ద కాంపౌండ్. ఆ కాంపౌండ్లో మంచం వేసుకొని దోమతెర వేసుకొని పడుకొని ఉంటే దోమతెర కట్టెలతో వేసుకుంటారు కదా పల్లెటూళ్ళలో, ఆ కట్టెలు కదులుతున్నాయి. ఏంట్రా ఇది కదులుతున్నాయి కట్టెలు అని చెప్పి, అంటే సగం రాత్రప్పుడు అలా కదులుతున్నాయి. ఏంటి కదులుతున్నాయని చెప్పి అతను చూస్తే ఎవ్వరు కనపడలేదు, కానీ కట్టెలు కదలడం మాత్రం అతనికి కనిపించింది. మళ్ళీ అవి సడన్గా ఆగిపోయాయి అనమాట. ఏంది ఇది విచిత్రంగా ఉంది అని అనుకున్నాడు. అసలు యాక్చువల్గా అతనికి ముందు జరిగిన సిచ్యువేషన్ గురించి ఏం తెలియదు, జస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయారు అని మాత్రమే తెలుసు అనమాట. ఆ ఇంట్లో ఇలా జరిగింది అనే విషయం అతనికి తెలియదు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఇంట్లో పడుకొని బాగా నిద్రలో ఉన్నాడు. మగతగా మెలకు వచ్చినట్టు, అంటే మనము అప్పుడప్పుడు నిద్రమత్తులో కళ్ళు తెరుస్తూ ఉంటాం కదా, అలా నిద్రమత్తులో కళ్ళు తెరిచి చూస్తే ఎవరో అతని ముందు నడుస్తున్నట్టు కనపడిందంట. యాక్చువల్గా ఆ ఇంట్లో అతను ఒక్కడే పడుకున్నాడు, అది కూడా లోపల లాక్ వేసుకొని పడుకున్నాడు. అలాంటిది అతనికి ఎవరు కనబడతారు, అతనుండి ఏంటిది నేను ఇంట్లో ఒక్కనే కదా ఉన్నాను అని ఆలోచించుకుంటూ అలాగే చూస్తున్నాడు. అది ఆ ఆకారం అలా ఇలా తిరుగుతూ అతని దగ్గరకు వచ్చి ఒక్క వేటేసిందంట వీపు మీద. అతన్ని
వెయ్యగానే ఉలిక్కిపడి ఎగిరిపడ్డాడంట అతను. ఎగిరిపడి లేచి చూస్తే ఏం లేదంట. తర్వాత అతను వీపు చూసుకుంటే అట్లే 5 వేళ్ళు అట్లే అచ్చరపడ్డాయంట అతనికి. అప్పుడు అతనికి అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా దెయ్యమే అని చెప్పి అప్పటికప్పటికే నైట్ డోర్ తీసేసుకొని బయటికి పరిగెత్తుకుంటూ అరుచుకుంటూ వచ్చేసాడు అతను. ఊరంతా నిద్రలేచింది. ఏమైందంటే ఇలా జరిగింది అని చెప్పి అతను వీపు చూపిస్తే వీపు మీద అలాగే 5 వేలు అచ్చర్లు అలాగే ఉన్నాయన్నమాట. ఒరే నువ్వు ఆ ఇంట్లో ఎందుకు పడుకున్నారో ఆ ఇంట్లో ఇలా జరిగింది అని అప్పుడు ఊర్లో వాళ్ళందరం అతనికి చెప్పాం. మేము కూడా చెప్పామన్నమాట. అప్పుడు అతనికి చెప్పాడు నాకు అసలు ఈ విషయమే తెలియదు, జస్ట్ వాళ్ళు ఏదో లేరు ఊర్లో, ఆ ఇల్లు ఖాళీగానే ఉంది కదా అందుకు నేను ఉందామని వెళ్ళాను అంతే, నాకెవరు చెప్పలేదు అని అతను ఆ అబ్బాయి చెప్పాడు. అప్పటి నుంచి ఆ ఇంటికి బీగం వేసే ఉన్నారనమాట. ఇప్పుడు కూడా ఆ ఇల్లు అనేది క్లోజ్లోనే ఉంది. అది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఏముంది స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అలాగే చూడాలి అని అనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.